నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గోవును రాష్ట్రమాతగా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు మొదట హైడ్రా కార్యాలయాన్ని కూల్చాలి, కేటీఆర్ హెచ్చరిక. తిరుమలలో లడ్డూ గోదాములను పరిశీలించిన సిట్ బృందం. మంత్రి కన్నీళ్లు, మహిళలను వ్యక్తిగతంగా అవమానించడం సరికాదు, కొండా సురేఖ ఆవేదన. దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. ఆవును రాజమాతగా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భారతీయ సంప్రదాయంలో ఆవుకున్న సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. వ్యవసాయంలో ఆవు పేడ వాడకం వల్ల ఆహారంలో పోషకాలు అందుతాయంది. ఆవులకు ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక, ఆర్థిక అంశాల్లో ప్రాముఖ్యత ఉందని పేర్కొంది. దేశీ ఆవులు తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో కూల్చాల్సిన పరిస్థితి వస్తే మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ కార్యాలయాన్ని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాలాల మీద ఉన్న నిర్మాణాలను కూల్చాలని చెబుతున్నారని, అదే నిజమైతే హైడ్రా కమిషనర్ కూర్చున్న బుద్ధ భవన్ నాలాపైనే ఉందన్నారు. హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న ఈ భవనంలో ఎలక్షన్ కమిషనరేట్, హైడ్రా కమిషనరేట్, మహిళా కమిషనరేట్ ఇలా ఎన్నో ఉన్నాయన్నారు కేటీఆర్. నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా. ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో నాలా మీద ఉంది. హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండోది ఏం కొట్టాలి తెలుసా మీరు? ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ ను రెండోది కొట్టాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా, అది చేయరట. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. 3వ రోజు దర్యాప్తులో భాగంగా తిరుమలలోని గోదాములు, పరిశోధనాశాలలలో పర్యటించారు. గోదాములకు వచ్చిన ట్యాంకర్ల నుంచి నెయ్యి నమూనాలు సేకరించారు. ల్యాబ్లో నాణ్యత పరీక్షల యంత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోదాముల్లో ముడి సరుకుల నాణ్యతను పరిశీలించారు. పిండిమర ప్రయోగశాలను సిట్ సభ్యులు పరిశీలించారు. మంత్రి కొండా సురేఖ గాంధీ భవన్లో మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తనకు దండ వేయడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్ చేయడంపై ఆమె మనస్తాపం చెందారు. గౌరవంగా వేసిన దండను ట్రోల్ చేస్తూ చిల్లరగా వ్యవహరిస్తారా అని ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. నిన్నటి నుంచి తాను భోజనం చేయలేదని, నిద్ర పోలేదన్నారు. మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటారా అని కేటీఆర్ ను ఆమె ప్రశ్నించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును దేవాదాయ శాఖ ఆహ్వానించింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. కాగా అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చూసారుగా, ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki